ద్వాపరయుగం ముగిసిన 900 సంవత్సరాల తర్వాత అంటే కలియుగం మొదలైన 900 సంవత్సరాల తర్వాత కేరళలోని విలువమంగళం స్వామియార్ అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు విష్ణువు కోసం రోజు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తనకి ఒక అందమైన పిల్లవాడు కనిపించాడు. ఆ స్వామి ఆ పిల్లవాడిని నా దగ్గర ఉండిపో అని కోరగా ఆ పిల్లవాడు ఉంటాను కానీ నన్ను ఎప్పుడైనా అవమానిస్తే నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. దానికి ఆ స్వామి సరే అన్నాడు. ఆ పిల్లవాడు ఆ స్వామిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఒకరోజు స్వామి పూజలో ఉండగా తను పూజించే విష్ణు విగ్రహంతో ఆటలాడాడు. దానికి స్వామి చూసి ఆ పిల్లవాడిని మందలించాడు. దానికి ఆ కుర్రవాడు అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయాడు. స్వామి ఆ కుర్రవాడిని వెతుక్కుంటూ అనంతనాడు అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ పిల్లవాడు కనిపించాడు. స్వామి ముందు ఆ కుర్రవాడు ఒక చెట్టులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ చెట్టు ఒక్కసారిగా 18 కిలోమీటర్ల పొడవున్న ఒక విష్ణు విగ్రహంలో అయితే మారిపోయింది. దానికి ఆ స్వామి వచ్చిన బాలుడే శ్రీ మహావిష్ణువు అని భావించి ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరాడు. స్వామి కోరినట్టు ఆ విగ్రహం 18 అడుగుల చిన్న విగ్రహంలో అయితే మారింది. దానికి ఆ స్వామి అక్కడున్న ట్రావెన్కోర్ మహారాజు అయితే ఈ గుడిని కట్టారు. ఆ గుడే అనంత పద్మనాభ స్వామి గుడి. ఇలాంటి విజువల్స్‌తో కూడిన పార్ట్ 2 వీడియో కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.